ప్రాక్టీస్ పేపర్ 6 అండి. సో ప్రీవియస్ 1 2 3 4 5 అన్ని కూడా ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్లో చేయడం జరిగింది, మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. సో మెంటల్ ఎబిలిటీ కాకుండా డైరెక్ట్ సెక్షన్ 2కి అయితే పోవడం జరుగుతుంది, అర్థమెటిక్ టెస్ట్. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసి 41 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ డివిజిబుల్ బై 9? సో కింద ABCD అనే 4 ఆప్షన్లు ఇచ్చింది కదా, ఇది 9 తోటి డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ ఏది అని అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ ఏంటిది అంటే మనకు 9 రూల్ వచ్చేసి ఏంటిది, అన్ని ప్లస్ చేయాలి, ఇచ్చిన నెంబర్స్ అన్ని ప్లస్ చేయాలి. ఇక్కడ నేను D ఆప్షన్ చూడండి, 1 + 6 + 9 + 2. సో ఇక్కడ ఏమవుతుంది 7 + 9 ఎంత 16 + 2 ఎంత 18. మళ్ళీ దీన్ని ప్లస్ చేస్తే మనకు 9 వస్తుంది. అంటే ఇలా యాడ్ చేసినప్పుడు ఇది మనకు 9 మల్టిపుల్, ఆర్ 9 తోటి డివైడ్ అయినా కానీ అది 9 మల్టిపులే కదా. సో మీరు డైరెక్ట్ గా కావాలి అని అడిగిట, సో వచ్చిన నెంబర్ 2 డిజిట్స్ 3 డిజిట్స్ వస్తే మళ్ళీ ప్లస్ చేస్తే ఆ 3 డిజిట్ కానీ 2 డిజిట్ కానీ మళ్ళీ మీకు 9 వస్తే మాత్రము అది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్. సో 41 వచ్చేసి D ఉంటుంది. సో రిమైనింగ్ కూడా చెక్ చేయండి, ఆల్మోస్ట్ 9 టేబుల్ తోటి రాదు కూడా. సో మీకు ఈ రూల్ లో కూడా అది ఎగ్జిక్యూట్ కావు. నెక్స్ట్ 41 ఈజ్ ఓవర్. దెన్ గో టు ద 42. చాలా ఈజీ అండి. ఇఫ్ ద నెంబర్ ఇన్ వన్స్ ప్లేస్ అండ్ 10,000 ప్లేస్, ఒక నెంబర్ అంటే వన్స్ ప్లేస్ లో ఉందంట, 10,000 ప్లేస్ లో ఉందంట. సో ఏ న్యూమరల్ ఈజ్ 5 అండ్ ద రిమైనింగ్ నెంబర్స్ ఆర్ ఆల్ జీరోస్, దెన్ ద న్యూమరల్ ఈజ్. అయితే చూడండి, వన్స్ లో 5 ఉన్నది, 10,000 లో వన్స్, 10s, 100, 1000, 10,000. సో రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ అని అంటే మనకు D మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 505 చూడండి, వన్స్ లో ఉంది, నెక్స్ట్ 10,000 లో ఉండాలి కదా, వన్స్, 10s, 1000, 10,000 అంటే ఇక్కడ నెంబరే లేదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో రిమైనింగ్ అట్లా చెక్ చేస్తే కనుక ఆబ్వియస్లీ మనకి ఏది రాదు. సో 42 ఈజ్ ఓవర్. సో ఏంటిది మనకి, సో 50005 1 అంటే 50,005. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి. ద కోషెంట్ డివైడింగ్. సో ఏదైతే ఇచ్చినటువంటి నెంబర్ ఉందో 11 తోటి డివైడ్ చేయమంటుండు. 1101 ని 11 తోటి డివైడ్ చేస్తే 11 1 = 11. సో క్వైట్ గా పోయింది కాబట్టి నువ్వు ఇక్కడ 0 ఇన్సర్ట్ చేయాలి. సో 11 ని డ్రాప్ చేసుకోవాలి. 11 1 = 11. సో ఆన్సర్ 0. సో 101 అనేది మనకు రైట్ ఆన్సర్. సో అది C గా మనకి అవపడతా ఉంది ఇక్కడ. నెక్స్ట్ 44 క్వశ్చన్ చూడండి. 44 క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 80. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 80. ఈ 80ని మనం ఏం చేయాలి, 80ని సో మనం 80ని ఏం చేయాలి అని అంటే, సో ఎల్సిఎం చేయాలి. అది ప్రైమ్ నెంబర్స్ వస్తుంది. 2 4 = 8 0, 2 2 = 4 0, 2 10 = 2 5 అంతేనా. సో ఇప్పుడు ఏమున్నాయి ఫ్యాక్టర్స్, 1 2 3 4 5. ఆన్సర్ ఏంటిది నాన్న, సో 5. సో నెంబర్ D అనేది 5 అనేది కౌంట్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ సో 1 సెంటీమీటర్ 45 క్వశ్చన్ చూడండి. 1 సెంటీమీటర్ + 4 mm ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 mm కదా, 10 mm + 4 mm. సో మనకేమవుతుంది 14 mm అని అవుతుంది. సో ఇక్కడ ఏంటిది ఆన్సర్ 14 mm. C అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈస్ ద స్మాలర్ ఇన్ 3/5 అండ్ 3/7. ఇక్కడ 3/5 చిన్నదా 3/7 చిన్నదా అని అడుగుతుంది. సో ఇలాంటప్పుడు ఈ రెండింటిని ఏం తీసుకోవాలి, ఎల్సిఎం తీసుకోవాలి. 5 7 = 35. సో ఇక్కడ మనకి 35 కాబట్టి ఈ 5ని ఏం చేయాలి, ఎల్సిఎం తోటి కండిషన్ సాటిస్ఫై చేయాలి. 5 7 నెక్స్ట్ 7 5 సో పైన మల్టిప్లై చేయాలి. ఓకే, 3 7 = 21 అంటే ఇదేమవుతుంది 21. ఇదేమైతే 3 5 = 15. సో ఏ నెంబర్ చిన్నది న్యూమరేటర్లా 15 కదా. సో ఇప్పుడు ఏంటిది నెంబరు, చిన్న నెంబర్ ఏది, ఇది చిన్న ఫ్రాక్షన్ ఏది, విచ్ ఈజ్ స్మాలర్ అని అంటే 3/7. B అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా, మంచిగా జాగ్రత్తగా వినండి మీరు కూడా. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూడండి. 6 whole 4051 / 10,000. సో దీన్ని డెసిమల్లలో చూపించమని అంటున్నాడు. సో ఇక్కడ మనం భయపడిన అవసరం లేదు. 6 × 10,000 60,000 + 4051 / ఎంతనా 10,000 అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు 60,000కి 4,500 అంటే 64,051 / ఏమవుతుంది 10,000 అవుతుంది. ఏమవుతుంది 10,000 అవుతుంది. సో
జీరోకు 1, జీరోకు 5, జీరోకు ఒక ప్లేసు, ఇక్కడ ఒక ప్లేస్ కాబట్టి ఆన్సర్ 6.4051. అంటే ఈ డెసిమల్ అని చెప్పిన కదా, జీరోకి ఒక ప్లేస్ తీసుకోవాలి, ఒక నెంబర్ ఏదైతే ఉందో 1 అంటే రీప్లేస్ చేస్తుంది. 1 వచ్చే వరకు వేయాలి. 1 వచ్చింది అని అంటే గిట్ట అప్పుడు నువ్వు ఏం చేయాలి, పాయింట్ ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 48 క్వశ్చన్ చాలా ఈజీ. RS 3 into RS 2, 3 2 జా ఎంత, 3 2 జా 6. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మల్టిప్లికేషన్ అడిగింది కదా, సో 48 6. ఇక్కడ చూడండి రా 49 క్వశ్చన్ మాత్రం మంచి జాగ్రత్తనండి. ఇలాంటి క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతూ ఉన్నాడు. 1.1ని నేను 11/10 రాసుకుంటున్నాను. ఎందుకు, పాయింట్ని డిలీట్ చేసిన. ఇక్కడ పాయింట్ని డిలీట్ చేస్తే డినామినేటర్లో 10 వస్తుంది. 0.1 అంటే 1/10 అని రాసుకోవచ్చా, పాయింట్ని డిలీట్ చేసిన. ప్లస్ 301 ఇక్కడ 2 ప్లేసుల తర్వాత మనకు పాయింట్ వచ్చింది కాబట్టి 100. నెక్స్ట్ మైనస్ 101 కూడా 100. ఇప్పుడు 11 1 జా 11, 10 10 జా 100. ప్లస్ 301/100 మైనస్ 101/100. సో అన్ని 100లు ఉన్నాయి కాబట్టి 201లోకి వెళ్ళి 101 తీసేస్తే ఏమవుతుంది, 200 అవుతుంది కదా. ఓకేనా, బై 100. సో 200 ప్లస్ 11 211/100. జీరోకి ఒక నెంబర్, జీరోకి ఒక నెంబర్ 1 వచ్చిందంటే 2.11. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఏం కాదు. ఏ వైర్ ఈస్ bent to form rectangle, a rectangle. The length and breadth of the rectangle so formed are 50 cm and 25 cm. The total length of the wire is, ఏమంటుండు అని అంటే గిట్ట ఒక వైర్ అనేది ఉంది. సో దానికి ఇట్లా బెండ్ చేసిండు, ఎట్లా రెక్టాంగిల్ లెక్క బెండ్ చేసిండు. అందులో 50 సెంటీమీటర్ ఏమో ఏంటిది లెంత్ దీన్ని 50 అంటాం కదా, ఇదే లెంత్. బ్రెడ్త్ ఎంత 25. వాడు ఏమడిగిండు, ద టోటల్ లెంత్ ఆఫ్ ద వైర్. టోటల్ లెంత్ ఆఫ్ ద వైర్ అని అంటే ఏంటిది, పెరిమీటర్. అంటే ఈ చుట్టూ కొలత, ఒక కంచేస్తానికి ఒక రెక్టాంగిల్ ఉన్నటువంటి ప్లాట్ని మనం చాలా క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ పెరిమీటర్ యొక్క ఫార్ములా అండి 2/L + B. ఇక్కడ 2L అంటే ఎంత 50, B అంటే ఎంత 25. ఇక్కడ ఏమవుతుంది 75. 2 5 జా 10, 2 7 జా 14, 150. సో ఆన్సర్ వచ్చేసి 150. ఎంత నాన్న, 150 సెంటీమీటర్ అంటే పెరిమీటర్. ఓకే. నెక్స్ట్ 41 క్వశ్చన్ చూడండి, గమ్మత్ ఉంటుంది. ఏ పర్చేస్డ్ అన్ ఆర్టికల్ ఫర్ RS 100 రూపీస్. ఓకేనా, ఏ పర్చేస్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 100 రూపీస్. 100 రూపాయలకు వాడు ఒక వస్తువు కొనుక్కున్నాడు ఇక్కడికి. అండ్ సోల్డ్ ఇట్ టు బి, ఇంకోనికి బి అనేటోనికి. ఏ అటోడు 100 కొన్నాడు, వాడు కొనుక్కున్నాక ఏం చేసిండు, బి అనేవానికి ఎంత కమ్మిండు 10% ప్రాఫిట్. అంటే ఇప్పుడు ఎంత కమ్మిండు అన్నట్టు 10/100. 0 0 0 0. ఇప్పుడు 10 రూపీస్ కదా, అంటే ఇప్పుడు ఎంత కమ్మిండు అన్నట్టు 110 కమ్మిండు కదా. నా ఈ 110 కమ్మినోడు మళ్ళీ బి అనేటోడు సి కమ్మిండు. ఎంత కమ్మిండు 10% లాస్. అంటే 10/100, 0కు 0 0కు 0. అంటే ఎంత లాస్ ఇటు 11. అంటే ఇప్పుడు 110లోకి వెళ్ళి ఎంత కమ్మిండు అన్నట్టు ఇప్పుడు ఇడు 99 రూపీస్. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి అన్నట్టు ఎంత కమ్మిండు 99 రూపీస్. చూసిరా, 100 కొన్నది లాస్ట్కి అయితే 99కి అమ్ముడు పోయింది, లాభం నష్టంతో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద డెసిమల్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. అసలు 0 పాయింట్ అంటేనే కదా, 1 కంటే తక్కువగా ఉంటేనే మనం ఏంటంటే 0 పాయింట్ తీసుకుంటాం, అంతే కదా. సో లెస్ దెన్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఇగో ఇది ఒక క్వశ్చన్ ఏంటిది అని అంటే, నేను చేసినటువంటి ప్రాబ్లంలా ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది వ్యూవర్స్. అంటే మాకు కొంచెం కాంప్లికేటెడ్. మీకు కనుక ఆన్సర్ చేస్తే కనుక మీరు కొద్దిగా ఆన్సర్ చేసి పెట్టండి, ఏం లేదు. లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్. ఇప్పుడు అది ఏమన్నాడు అని అంటే, లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇది అని ఒక రెక్టాంగిల్ ట్వైస్ అన్నాడు, అంటే 2x అనుకుంటున్నా నేను. అయితే ఇట్స్ బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ కంటే ట్వైస్ అన్నట్టు ఇక్కడ. ఓకే. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇఫ్ ఇట్స్ లెంత్ 5 మీటర్. ఇప్పుడు 2x అంటేనే 5 మీటర్ అని ఇచ్చిండు, మరి ఇప్పుడు x అంటే 2.5 కదా. సో ఆయన ఏం అడిగిండు, ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ అని అంటే L into B కదా. L into B అని అంటే 2.5 into 5. 5 5 జా 25, 2 will be carry, 5 2 జా 10 plus 2 12 అంటే 12.5 కదా ఆన్సర్. బట్ ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు.
ఒకవేళ నేనే రాంగ్ అనుకుంటే కనుక సో కామెంట్ బాక్స్లో దీని ఆన్సర్ తెలిస్తే చేయండి. నేనైతే ఇది అనుకుంటున్నా. బట్ ఎందుకంటే ఇక్కడ ట్వైస్ ఇది బ్రెడ్ తీసుకుంటే మాత్రం 50 వస్తుంది. నాకు తెలిసి అట్లా కాదు అని అనుకుంటున్నా. సో సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ లేదో ఇంకా తెలియదు. నెక్స్ట్ 54 క్వశ్చన్ చూడండి. సో ఇదేంటిది వాల్యూమ్ యొక్క ఏదైనా క్యూబ్ ఉంటుంది కదా, ఈ క్యూబ్ అనేది తెలుసు కదా దీనికి సంబంధించినటువంటిది. సో ఇక్కడ వాల్యూమ్ అని అంటే నేను ఏం చేసిన ఫార్ములా సో అన్నీ కూడా క్యూబ్ చేసి ప్లేస్ చేసిన. ఇక్కడ కూడా చూడండి మీటర్ అని ఇచ్చిండు, అన్ని సెంటీమీటర్కి రిలేటెడ్ ఉంది. మీటర్ తీసుకుంటే ఆప్షన్లో ఇప్పుడు మీటర్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకుంటే లేదు. సో ఏంటిది ఇది 6 సెంటీమీటర్ అనుకున్నాను నేను. 6 సెంటీమీటర్, 8 సెంటీమీటర్, 1 సెంటీమీటర్, 8 క్యూబ్. వాల్యూమ్ అంటే క్యూబ్ అని చెప్పిన కదా. 6 6 36, 36 6 216. ఇదేంటిది 216. 8 8 64, 8 4 32, 8 6 48, 49, 50, 51. అంటే ఇక్కడ ఏమైతే 512. సో ఇక 1 ఎన్నిసార్లు ఏం చేసినా కానీ అది 1 ఉంటుంది. నెక్స్ట్ 216, 512, 1 6 7 8 9, ఇక్కడ 2 5 7 29, 729 అంటే క్యూబ్ రూట్ అని అంటే మనకు 729 క్యూబ్ రూట్ అంటే మనకి ఏమవుతుంది, ఏం క్యూబ్ వస్తుంది, 9 క్యూబే కదా. అంటే ఆన్సర్ ఏంటిది 9 సెంటీమీటర్. ఆన్సర్ ఏంటిది నాన్న 9 సెంటీమీటర్. వాల్యూ అంటే 3 అని చెప్పిన కదా, నేనే మర్చిపోయినా. యా ఫ్రెండ్స్ 55 క్వశ్చన్ అయితే నాకైతే అర్థం కాలేదు. సో నేనైతే 56కి వెళ్తున్నా. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇక్కడ చూడండి మనకి 180 degrees ఇచ్చిండు. 180 degrees ఇండైరెక్ట్గా 2x + 10 + x - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనం 180 అని రాసుకోవచ్చు. అక్కడ ఎక్స్ కనుక్కుంటే మనకు ఎక్స్ వాల్యూ అనేది అడుగుతుండు. ఫైండ్ ద ఎక్స్ వాల్యూ కాబట్టి ఇక్కడ 2x + x ఎంత 3x, 10లోకి వెళ్ళి 1 పోతే ఎంత 9. సో ఈజ్ ఈక్వల్ టు 180. 3x ఈజ్ ఈక్వల్ టు 180లోకి వెళ్ళి మనం -9 అంటే 9 అటు పంపిస్తే -9 అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. 3xలోకి వెళ్ళి 180లోకి వెళ్ళి 180లోకి వెళ్ళి 9 పోతే ఎంత 171 కదా. x ఈజ్ ఈక్వల్ టు 171/3 తీసుకుంటే 3 1 3 5 15, 2 విల్ బి క్యారీ 3 7 27 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 57 అని అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఏలో ఉన్నది. అర్థమైందా? నెక్స్ట్ 57 క్వశ్చన్ చూడండి. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 40 అంటే మనకు 31 ప్రైమ్ నెంబరే అవుతుందా ఎక్స్. 33 34 35 36 37 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే 2 ప్రైమ్ నెంబర్సే ఉంది. సో బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ 2 digit మల్టిపుల్ ఆఫ్ 12 అంటే మనకు లార్జెస్ట్ 2 digit 99. బట్ ఇది 99 అనేది 12 తోటి మల్టిపుల్ అవుతుందా. 96 అయితే మనకు మల్టిపుల్ అవుతుంది కాబట్టి అంటే అంతే కదా, 96 మల్టిపుల్ అవుతుంది. సో తర్వాత ఇంకేది కాదు కాబట్టి మన ఆన్సర్ సి కదా. 12 టేబుల్లో అయ్యేది లార్జెస్ట్ డిజిట్స్. ఓకే. సో నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ 5 4 6 3 to be a changed as a become multiple of 6. అయితే ఏదో ఒక నెంబర్ని అంటే ఇది ఇంటర్చేంజ్ చేయాలి. 5ని 4 కాడ 6ని 5 కాడ ఇట్లా చేస్తే 6 తోటి మల్టిపుల్ అవుతుందట. నేను డి ఆప్షన్ చూడండి. డి ఆప్షన్లో 5 3 6 4 ఆప్షన్ త్రో ఇవ్వండి. మనకు డివిజిబుల్ రూల్ అనేది 2 and 3 తోటి పోతే 6 తోటి పోయినట్టు. ఇక్కడ చూడండి 2 లాస్ట్ 1 digit 2 తోటి పోతే మనకి ఏంటిది. సో 2 2 4 అంటే ఇది 2 తోటి పాసిబుల్ అయింది. మరి ఇప్పుడు 3 తోటి చెక్ చేయాలి అని అంటే ఏంటిది 5 + 3 ఎంత 8, 8 + 6 ఎంత 14 + 4 ఎంత అంటే 18 అనేది 3 టేబుల్ అవుతుంది. 3 6 18 0 అంటే 3 టేబుల్లో పోతుంది. 2 టేబుల్లో పోతే ఇది ఏ టేబుల్లో పోతుంది 6 తోటి. మీరు డౌట్ ఉంటే కనుక ఏబిసి కూడా చెక్ చేయండి. సో డెఫినెట్లీ రాదు, వస్తే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ from the graph find the difference of number of questions solved by students C and D together and by students ABE. ఏం అడుగుతలేడు. ఈ గ్రాఫ్ ప్రాబ్లం అయితే చాలా ఈజీ. మనకు చూస్తేనే కన్ఫ్యూజ్ అవుతాం కానీ దీనిలో ఉన్నంత ఈజీ ఎక్కడ ఉండదు రా బిడ్డ. ఇక్కడ చూడండి గ్రాఫ్ చూసుకోండి. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్డ్ బై అంటే ఇవన్నీ కూడా ఏంటిది ఇట్లా సాల్వ్ చేసిర్రు. ఏ అంటోడు ఎన్ని క్వశ్చన్లు చేసిండు 4. ఓకేనా. ఇట్లా బి అంటోడు 8 ఇట్లా చేసిండు కదా. ఇక్కడ ఏమంటుండు డిఫరెన్స్ అనేది సి అండ్ డి చూడండి. ఇగో సి 14 ప్లస్ డి సి అండ్ డి అన్నాడు కదా. డి అనేటోడు ఎన్ని చేసిండు 10 అంటే వీళ్ళు ఇద్దరు కలిపి ఎన్ని చేసిండు సి అండ్ డి
ఎంత 24. మళ్ళీ ఏమంటుండు ఏబి వాళ్ళు ఏం చేసిండు ఏ 4 నెక్స్ట్ బి ఎంత 8 ఈ ఎన్ని చేసిండు 8 అన్నారు 8 ఎంత 8 8 16 20 ఇది ఎవరు ఏబిఈ అంటే ఇప్పుడు డిఫరెన్స్ వచ్చేసి మైనసే కదా 4 ఆన్సర్ ఏముంది B4 ఓకేనా అంటే ఇప్పుడు ఇద్దరు